బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ని రోజులు మనం ప్రియుడి కోసం భర్తను లేదా ప్రియురాలి కోసం భార్యను చంపిన ఘటన చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఏకంగా కన్న తండ్రిని చంపేసింది ఒక కసాయి కూతురు. ఈ ఘటన ఘట్కేసర్లో చోటు చేసుకుంది. ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని చంపేసింది కూతురు. అయితే ప్రియుడు అదేవిధంగా తల్లితో కలిసి హత్య చేసింది. సెకండ్ షో సినిమా చూసి క్యాబ్లో డెడ్ బాడీని తీసుకొచ్చి పడేశారు ముగ్గురు. అయితే కవాడిగూడ వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. పెద్ద కూతురు మనీషాకు జావిద్తో ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉంది. అయితే పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటి అంటూ కూడా తండ్రి ప్రశ్నించడంతో ఈ విషయం తెలియడంతో మనీషాను వదిలేసి ఆ విషయం తెలియడంతో మనీషాను ఆవిడ భర్త వదిలేశాడు. అయితే ప్రియుడు జావిద్తో ఆ వ్యక్తి ఉంటున్న ఇంటికి కూడా వెళ్ళి మనీషా తన తండ్రితో గొడవపడి తండ్రిని అక్కడికక్కడే చంపేసింది. అయితే ప్రియుడి తన భార్యకు వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని తెలుసుకున్న భర్త మనీషాను వదిలేశాడు. అయితే ప్రియుడు జావిద్తో కలిసి మౌలాలిలో ఉంటున్న మనీషా ఆ తర్వాత ఆ విషయం తెలియగానే తండ్రితో గొడవకు దిగింది. దీంతో తండ్రిని చంపాలని ప్లాన్ వేసింది కూతురు. నిద్ర మాత్రలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది కూతురు. అయితే ఒక్కసారిగా నిద్ర మాత్రలు వేసుకున్న తర్వాత ఆ తండ్రి అన్కాన్షియస్ అయిపోయాడు. దీంతో తలపైన దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు ముగ్గురు. ఆ తర్వాత క్యాబ్లో తీసుకెళ్ళి ఎదులాబాద్ చెరువులో పాడేసి ఆ తర్వాత మరుసటి రోజు కనపడట్లేదంటూ కూడా తిరిగి మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ముగ్గురి భాగోతం బయటపడింది. అయితే ఇన్ని రోజులు మనం చూసాం, మేఘాలయ హనీమూన్ కేసు కావచ్చు, లేదా ప్రియురాలి కోసం భార్యను చంపిన కేసు కావచ్చు, ఇలా రకరకాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు ఏకంగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా కన్న తండ్రిని చంపేసింది మనీషా. ఈ ఘటన ఘట్కేసర్లో చోటు చేసుకుంది. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని ప్రియుడు తల్లితో కలిసి హత్య చేసింది కుమార్తె. సెకండ్ షో సినిమాకు వెళ్ళి వచ్చిన తర్వాత శవాన్ని క్యాబ్లో తీసుకొచ్చి చెరువులో పాడేసింది. ఈ దారుణ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో వెలుగు చూసింది. సిఐపి పరశురాం అదేవిధంగా ఎస్ఐ శేఖర్ సాయి కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో ఈ నెల 7వ తేదీన ఒక వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈతగాళ్ల సహాయంతో వెలికి చేయించి అక్కడ ఎవరో అని చెప్పి తీపిచ్చే ప్రయత్నం చేశారు. అయితే వంటిపై గాయాలుండడంతో అది సస్పీషియస్ డెత్గా కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే అతన్ని హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం 45 సంవత్సరాలు అతనికి వడ్లూరి లింగంగా గుర్తించారు. ఆయనకు కళ్ళు తాగే అలవాటు ఉందని అందరితో గొడవ పడేవారని భార్య శారదకు 40 సంవత్సరాలు, అదేవిధంగా మనీషాకు 25 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా భార్య ఇంకా కూతురు. తండ్రికి కళ్ళు తాగే అలవాటు ఉంది, అదేవిధంగా ఇతరులతో గొడవ పడే అలవాటు ఉందని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్ళినట్లు పోలీసులకు తెలిపారు. వారి మాటలపై అనుమానం వచ్చి చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వీళ్ళ భాగోతం బయటపడింది. అయితే లింగం పాత బస్తీలోని ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. భార్య జిహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తుంది. వీరికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె మనీషాకు ఆల్రెడీ పెళ్ళైంది. మనీషాకు భర్త అదేవిధంగా స్నేహితుడు జవహర్ నగర్ బీజే నగర్కు చెందిన మహమ్మద్ జావిద్ 24 సంవత్సరాలు. భర్తకు సంబంధించిన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతనితో ఈ మనీషా వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. అయితే విషయం తెలియడంతో భర్త మనీషాను వదిలేశాడు. ఆమె ప్రియుడితో కలిసి మౌలాలిలో అద్దింట్లో ఉంటుంది కుమార్తె. అయితే కుమార్తె మరొకరితో కలిసి ఉండటం చూసి గమనించిన తండ్రి మనీషాను ప్రశ్నించాడు. ఇలా ఆల్రెడీ పెళ్ళైన తర్వాత వేరే వ్యక్తితో ఎలా ఉంటావు నువ్వు అంటూ కూడా కుమార్తెను మందలించాడు. దీంతో కొన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే తనకు ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ వేధిస్తున్నాడని తల్లి శారదతో కుమార్తె మనీషా చెప్పుకొచ్చింది.
సో దీంతో అప్పటికే తనను తిట్టాడని కోపంతో ఉన్న మనీష తండ్రిని హత్య చేయాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఈ నెల 5వ తేదీన కుమార్తె నిద్ర మాత్రలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది. వాటిని కళ్ళుతో కలిపి భర్తకు ఇవ్వడంతో తండ్రి లింగయ్య నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే ఆ టైంలో మనీషా, జావేద్, శారద, మనీషా కూతురు, జావేద్ ప్రియుడు, శారద లింగానికి వైఫ్ అవుతారు. అయితే లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఏమాత్రం భయం, భక్తి, చట్టం మనల్ని పట్టుకోదులే అనే ధైర్యంతో వీళ్ళు ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చారంట. క్యాబ్లో, అది కూడా క్యాబ్ బుక్ చేసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. అండ్ ఆ క్యాబ్లో మృతదేహాన్ని పెట్టుకున్నారంట. అయితే మృతదేహాన్ని కారులో ఎక్కిస్తున్నప్పుడు కూడా డ్రైవర్కి అనుమానం వచ్చి డ్రైవర్ కూడా ప్రశ్నించాడంట. అయితే కళ్ళు తాగాడు, మత్తులో ఉన్నాడని కూడా వాళ్ళు చెప్పడంతో డ్రైవర్ అంతటితో వదిలేశాడు. అయితే ఆ తర్వాత ఇదిలాబాద్ దగ్గర దిగారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి చెరువులో పాడేశారు. సో ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. శారద, ఎవరైతే లింగం వాళ్ళ వైఫ్ శారద ఉందో ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అయ్యా, మా భర్త కనిపించట్లేదు అని చెప్తూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అప్పటికే పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఎక్కడైతే ఈ చెరువు దగ్గర కొంతమంది స్థానికులు ఇక్కడ ఒక మృతదేహం ఉందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చూడడంతో అక్కడ నీళ్ళలో ఒక తేలుతున్న మృతదేహం కనిపించింది. సో దీంతో ఈతగాళ్ల సహాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను లింగయ్య అని తెలిసింది, లింగం అని తెలిసింది. సో కుటుంబ సభ్యులను పిలిపించారు. అయితే కుటుంబ సభ్యులు చెప్పిన ఆధారాల ప్రకారం శారద ఇంకా మనీషా వీళ్ళిద్దరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతడికి కళ్ళు తాగే అలవాటు ఉంది, అదేవిధంగా ఇతరులతో గొడవ పడే అలవాటు ఉంది. అంటే ఇక్కడ అనుమానం రాకుండా ఉండడానికి, ఎందుకంటే వంటి మీద గాయాలు ఉన్నాయి కదా, సో పోలీసులకు అనుమానం రాకుండా ఉండడానికి ఇలా ఒక కట్టు కథ అల్లారు. బట్ పోలీసులు కదా, పోలీసులకు ఖచ్చితంగా అనుమానం వస్తుంది. సో పోలీసులకు అనుమానం వచ్చి అక్కడ చెరువు దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. అంతే, సీన్ కట్ చేస్తే తల్లి, భార్య, అదేవిధంగా తల్లి, కూతురు, అదేవిధంగా కూతురి ప్రియుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ మృతదేహాన్ని ఆ నదిలో పడేస్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. సో దీంతో పోలీసులు వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చనిపోయిన వ్యక్తి ఫోటోని కూడా మనం చూస్తున్నాము. లింగం, వడ్లూరి లింగం అతని పేరు. సెక్యూరిటీ గార్డ్గా ఒక అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. 45 సంవత్సరాలు. అయితే భార్య శారద 40 సంవత్సరాలు, కూతురు మనీషా 25 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కలిసి తండ్రిని చంపేశారు. అయితే మనీషాకు ఆల్రెడీ పెళ్ళైంది. పెళ్ళైనా కూడా ఎవరితో అయితే పెళ్ళైందో భర్తకి సంబంధించిన ఒక స్నేహితుడితో ఇల్లీగల్గా రిలేషన్షిప్ పెట్టుకుంది. అయితే దాంతో ఆ విషయం భర్తకు తెలియడంతో భర్త మనీషాను వదిలేశాడు. సో దీంతో తండ్రికి కూడా తెలిసిన తర్వాత తండ్రి కూతుర్ని కలిసి మందలించాడు. ఇలా ఆల్రెడీ పెళ్ళైన తర్వాత ఇతర వ్యక్తితో ఎలా ఉంటావు అంటే కూడా మందలించడంతో కోపగించుకున్న కుమార్తె తల్లికి చెప్పింది, శారదకి చెప్పింది. సో దీంతో ఇద్దరు కూడా తండ్రిని చంపేయాలంటూ కూడా డిసైడ్ అయ్యారు. ప్రియుడికి చెప్పి నిద్రమాత్రలు తెప్పించి ఆ వడ్లూరి లింగం కళ్ళు తాగే దాంట్లో నిద్రమాత్రలు వేశారు. అది తాగిన తర్వాత లింగం అన్కాన్షియస్ అయిపోయాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. దాంతో దిండు తీసుకొని అతడు ఊపిరాడకుండా అతని మొహం మీద దిండు పెట్టి అతన్ని చంపేశారు. చంపిన తర్వాత సినిమాకి వెళ్ళారు. క్యాబ్లో ఎక్కించుకొని మృతదేహాన్ని. డ్రైవర్కి డౌట్ వచ్చింది. అయితే కళ్ళు తాగాడు, మత్తులో ఉన్నాడు అంటూ కూడా కవర్ చేశారు. ఆ తర్వాత అదే క్యాబ్లో మళ్ళీ ఇదిలాబాద్ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెరువులో పాడేశారు. సో ఎంతటి దారుణాలంటే రోజుకొక మిస్టరీ, రోజుకొక మర్డర్, రోజుకొక హత్య కేసు బయటకు వస్తుంది. ప్రియురాలి కోసం భర్తను చంపేస్తున్నారు, ప్రియురాలి కోసం భార్యను చంపేస్తున్నారు, ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా, అంటే వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉంటున్నారని కూడా కన్న తల్లి చిన్న పిల్లలను పుట్టి తన కడుపు పేగు పంచుకొని పుట్టిన పిల్లలను కూడా కన్న తల్లి చంపేస్తుంది. ఇప్పుడు ఏకంగా కన్న కూతురు తండ్రిని చంపేసింది. అది కూడా ఇందులో భార్య కూడా సహకరించింది అండ్ ప్రియుడు కూడా సహకరించి ముగ్గురు కలిసి తండ్రిని చంపేశారు. అయితే ఈ ఘటన ఘట్కేసర్లో చోటు చేసుకుంది. ప్రజెంట్ పోలీసులు వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.